సరే అయితే ఫస్ట్ లెసన్ రాజనీతిని గురించి మనం చదువుకుందాము. ఇది నన్నయ్య భట్టు రచించినటువంటి ఆంధ్ర మహాభారతం సభాపర్వం ప్రథమాశ్వాసంలోంచి తీసుకున్నటువంటి పాఠం ఇది. ఇందులో ఈ పాఠాన్ని గురించి మనం చెప్పుకోవడానికంటే ముందు కవిని గురించి కూడా మనం కొంచెం చెప్పుకోవాలి కదా. నన్నయ్య భట్టు తెలుగులో ఆది కవి మనకు. ఆయనకు వాగనుశాసనుడు, శబ్దశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. వాగనుశాసనుడు అంటే అర్థం ఏంటి? వాక్కును అనుశాసించిన వాడు అని అర్థం. వాక్కును అనుశాసించడం అంటే నన్నయ్య కాలానికి మొదటి కావ్యం మనకు ఆంధ్ర మహాభారతమే కాబట్టి ఆయన కాలానికి ఎక్కువగా పదజాలం అనేది లేదు తెలుగులో. అందుకు ఆయన ఏం చేసినాడంటే సంస్కృతంలో నుంచి తత్సమాలను ఎక్కువగా తీసుకొచ్చినాడు అనమాట. తత్సమాలను ఎక్కువగా తీసుకొని వచ్చి సాహిత్యానికి అనువైనటువంటి ఒక భాషను ఆయన తయారు చేసినాడు కాబట్టి ఆయనకు వాగనుశాసనుడు అని బిరుదు వచ్చింది. శబ్దశాసనుడు అంటే కూడా అదే అర్థమే. ఈయన వేంగి రాజ్యాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య వంశానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. అమ్మాయిలు ఇది మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి అందరూ. నేను ఆడ క్లాస్ ఉంటున్నా చూసుకుంది. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు అనమాట. ఈయన మహాభారత రచనకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమంటే రాజరాజు ఒకసారి ఈయన పిలిచి, నేను ఎన్నో కావ్యాలు నాటకాలు అన్నీ కూడా చదవడం చూడడం జరిగింది. అంతేకాకుండా విమలమతిన్ వింటిని పురాణములు అనేకములు అర్థధర్మ శాస్త్రముల తెరంగెరింగితి నుదాత్త రసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కులు సూచితి అని చెప్తాడనమాట. ఎంతో పవిత్రమైనటువంటి మనసుతో ఎన్నో పురాణాలను తర్వాత శాస్త్రాలను అన్నింటినీ కూడా నేను విని అందులో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా కూడా సంపాదించినాను. ఎన్నో ఉదాత్తమైనటువంటి కావ్యాలను నాటకాలన్నింటినీ కూడా చూసినాను. కానీ నాకు మహాభారతాన్ని తెలుగులో వినాలనేటువంటి కోరిక మాత్రం తీరలేదు. అందుకు మహాభారత కావ్యాన్ని తెలుగులో రచించమని చెప్పి ఆయన కోరుతాడనమాట. ఆయన కోరిక ప్రకారము నన్నయ్య మహాభారతం అనేది చాలా కష్టమైనటువంటిది అనమాట. మహాభారత రచన అనేది ఎందుకంటే అప్పటికే వ్యాస మహర్షి రచించినటువంటి భారతం పంచమ వేదంగా ప్రాచుర్యాన్ని పొందింది. మహాభారతానికి పంచమ వేదము అని పేరు అనమాట. వేదాల సారమంతా కూడా ఇందులో ఉంది అని చెప్తారు. ఇంకొకటి ఏమంటే దీనికి విజ్ఞాన సర్వస్వం అని కూడా పేరుంది. ఎందుకు విజ్ఞాన సర్వస్వం అని పేరుంది అంటే వైదిక మతానికి సంబంధించినటువంటి లేకపోతే వైదిక మత సిద్ధాంతాలకు సంబంధించి ఏ విధమైనటువంటి సందేహాలే తలెత్తినా కూడా వాటికి అన్నింటికీ కూడా సమాధానాలు ఇందులోనే దొరుకుతాయి. అన్ని రకాలైనటువంటి శాస్త్రాల పరిజ్ఞానము, అన్ని రకాలైనటువంటి ఏ విషయానికి సంబంధించినటువంటిదైనా కూడా అన్ని పరిజ్ఞానాలు ఇందులో మనకు కనిపిస్తాయి అన్నమాట. అందుకే దాన్ని విజ్ఞాన సర్వస్వము అని పిలిచినారు. జనమేజయ మహారాజు అడుగుతాడు వైశంపాయన మహర్షిని, ఎందుకు ఇంత గొప్పది భారతము అంటే ఆయన చెప్తాడనమాట. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తిన తత్ క్వచిత్ అని ఒక శ్లోకంలో చెప్తారనమాట. అంటే ఏంటి అంటే ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా ఆ సందేహాలకు అన్నింటికీ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి మనకు అంటే మహాభారత కావ్యంలోనే దొరుకుతాయి. అందుకే మహాభారతం అంత గొప్ప కావ్యము అని చెప్పి పిలిచినారు అనమాట. మొదట వ్యాస మహర్షి రచించినటువంటి భారతం అది భారతము అని పేరు పెట్టలేదన్నమాట ఆయన. దానికి ఆయన పెట్టిన పేరేంటి? జయము అనే పేరు. జయము అంటే అర్థం ఏంటి? చెడు పైన మంచి సాధించినటువంటి విజయాన్ని గురించి తెలిపేటువంటి కావ్యము అని. అంటే కౌరవులకు పాండవులకు సంబంధించినటువంటి కథ మాత్రమే ఉందన్నమాట అందులో. కౌరవులు పాండవులు పుట్టడము, వాళ్ళు పెరగడము, విద్యాభ్యాసం చేసుకోవడము, ఒకరిపైన ఒకరికి సరిపోకుండా పోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ కథలు మాత్రమే ఉన్నాయి. యుద్ధం తర్వాత పాండవులు రాజ్యానికి రావడము, ఈ కథలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటిగా అంతకు ముందు కానీ ఆ తర్వాత జరిగినటువంటివి కానీ కథలు ఏవి కూడా మనకు ఇందులో కనిపించవు అన్నమాట. దానికి 8,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో 8,000కు పైన శ్లోకాలు ఉన్నాయి. దానికి జయము అనే పేరు పెట్టినాడు.
ఈయన తన శిష్యులకు ఒక నలుగురు శిష్యులు ఉన్నారనమాట. పైలుడు మొదలైనటువంటి వాళ్ళు. జైమిని, పైలుడు మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళని పిలిచి ఆ రోజుల్లో మనకు ప్రింటింగ్ ప్రెస్‌లు ఏమి ఉండేవి కాదు కదా! అందుకని ఆయన ఏం చేస్తాడు, మీరు వెళ్ళి ఈ కావ్యాన్ని సత్రయాగాలు జరిగే చోట, రాజుల సభలలో, పండిత సభలలో వీటన్నింటిలో కూడా వినిపించండి అని చెప్పేసి ఆయన చెప్తాడు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఆ కథను, ఆ కావ్యాన్ని చదివి వినిపించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలు, వాటికి సమాధానాలు ఇవన్నీ కూడా ఈ కావ్యంలో చేర్చడం జరిగింది. ఆ విధంగా అది భారతం ఆ తర్వాత మహాభారతంగా మారింది అని చెప్తారు. అంటే ఆయన రాసినటువంటిది కేవలం 8,000 పైబడిన శ్లోకాలైతే ఈ కావ్యంలో వచ్చి మహాభారతంలో 1,00,000కు పైగా శ్లోకాలు మనకు కనిపిస్తాయన్నమాట. అంత పెద్దగా మారింది. అంటే అన్ని రకాలైనటువంటి సందేహాలు, ధర్మశాస్త్రానికి, న్యాయశాస్త్రానికి, రకరకాలైనటువంటి విషయాలకు చెందినటువంటి సందేహాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు వాటికి తగినటువంటి సమాధానాలు అక్కడ కథ చెప్పేవాళ్ళు చెప్తూ వచ్చినారనమాట. ఆ విధంగా చెప్తూ వచ్చినప్పుడు ఆ సందేహాలకు సమాధానాలు ఇవన్నీ కూడా అందులో చేరి ఆ కావ్యం అంత పెద్దగా మారిపోయింది. సరే, ఇంకా ఈ మహాభారత కావ్యము అప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందింది. తమ ప్రతి ఇంట్లో కూడా పూజనీయమైనటువంటి గ్రంథంగా మారిందనమాట. అంటే పూజింపదగినటువంటిది, ఆ తర్వాత పఠింపదగినటువంటిది మారింది. అంత గొప్పదైనటువంటి ఆ కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేయడం అంటే, అంతేకాకుండా సంస్కృతము అనేది దేవభాష అని మన వాళ్ళ అభిప్రాయం. అది గీర్వాణము అని పిలిచినారనమాట. అటువంటి గొప్ప భాషలో రచించినటువంటి కావ్యాన్ని ఈ ప్రాంతీయమైనటువంటి తెలుగు భాషలోకి అనువాదం చేయడము అంటే అది చాలా కష్టమైనటువంటి పని. పండితులు మెచ్చుకోరనమాట. ఏమాత్రం కొంచెం మార్పు వచ్చినా కూడా, ఏమాత్రం కొంచెం దాంట్లో కష్టం వచ్చినా కూడా, అంటే ఏమాత్రమైనా కూడా సరైనటువంటి విధంగా రచన చేయకపోతే ఎవరు పండితులు మెచ్చుకోరు. కాబట్టి దాన్ని ఎంతో జాగ్రత్తతో రచన చేయాలి. అందుకే నన్నయ్య ఏం చెప్తాడు, అమలిన తారకా సముదయంబుల నిన్నను అని ఒక పద్యం చెప్పాడు. అంటే మహాభారత రచన అంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెట్టేంత కష్టమైనటువంటి పని. ఒక సప్త సముద్రాలను ఒక్కసారిగా ఎంత పెద్ద ఈతగాడైనా కూడా సముద్రాన్ని ఈ వైపు నుంచి ఆ వైపుకు ఈదుకుంటూ పోవడం అనేది కష్టసాధ్యమైన పని. అటువంటి కష్టమైనటువంటి పనిని నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తాడు. తాను కూడా దాన్ని విజ్ఞాన సర్వస్వంగా పోల్చి ఒక పద్యం చెప్తాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని, పౌరాణికులు అది స్పీకర్ మ్యూట్ చేసుకోమా. పౌరాణికుల్ పరమ పురాణ సముచ్చయం పని అని ఇట్లా ఈ విధంగా, అంటే ఏ దృష్టితో చూసిన వాళ్లకు ఆ దృష్టితో అదంతా కూడా కనిపిస్తుంది అనమాట. ధర్మశాస్త్రానికి అభిమానించే వాళ్ళు చూస్తే, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు చూస్తే అదొక పెద్ద ధర్మశాస్త్ర గ్రంథంగా కనిపిస్తుంది. అదే రకంగా న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన వాళ్ళు చూస్తే అది ఒక నీతి శాస్త్ర గ్రంథంగా కనిపిస్తుంది. అటువంటి గొప్ప కావ్యాన్ని ఆయన రచించినాడు వేదవ్యాస మహర్షి అని చెప్పేసి నన్నయ్య చెప్తాడనమాట. అంతేకాకుండా దీన్ని మహాభారతంలో ఉన్నటువంటి భాగాలకు ఏమని పేరు పెట్టినారు, పర్వము అని పేరు పెట్టినారు. పర్వము అంటే చెరకుగడ అని అర్థం. చెరకుగడకు ఉన్నటువంటి గణుపులు, ఆ గణుపుకు పర్వము అని పేరు అనమాట సంస్కృతంలో. ఎట్లాగైతే చెరకుగడలో ఒక గణుపు నుంచి ఇంకొక గణుపు వరకు చాలా తీయగా ఉంటుందో, ఆ విధంగానే పర్వంలో కూడా ఒక పర్వం నుంచి మరొక పర్వం వరకు ఉన్నటువంటి కథలు కూడా అంత చాలా మధురంగా ఉంటాయి అని చెప్పి. మామూలుగా చెరకు అనేది మనకు నములుతూ ఉంటే అందులో ఉన్నటువంటి తీయదనం అనేది తెలుస్తుంది. అదేవిధంగా మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలను కూడా చదువుతూ 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 అందులో ఉన్నటువంటి విషయాలను మనము ఆకలింపు చేసుకుంటూ ఉంటే అప్పుడు అందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు తెలుస్తుంది అనే పేరుతో పర్వము అనే పేరు పెట్టినారనమాట. 18 పర్వాలు ఉన్నాయి ఈ కావ్యంలో. నన్నయ్య ఎన్ని పర్వాలు రచన చేసినాడు అంటే 2 పర్వాలు, 2.5 పర్వాలు. ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు ఈయన రచనగా మనకు తెలుస్తుందన్నమాట. మరి ఈయనకు నన్నయ్య మొదలుపెట్టినటువంటి సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి.
కావ్య సంప్రదాయాలు అంటారు. ఎందుకంటే నన్నయ్యనే ఆది కవి కాబట్టి ఆయన ఆది కవిగా మొదలుపెట్టినటువంటి సంప్రదాయాలను తర్వాత వచ్చినటువంటి కవులు చాలా వరకు అనుసరించినారనమాట. ఈయన ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహాభారతం రచన చేయడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సనాతన ధర్మాన్ని రక్షించడము అనేటువంటిది ఈయన ముందున్నటువంటి ఒక కర్తవ్యం అనమాట. ఆ రోజుల్లో సమాజం ఏ విధంగా ఉండేది అంటే ఒకవైపు జైన మతము, ఒకవైపు బౌద్ధ మతము వైదిక మతం పైన దాడి చేస్తూ ఉన్నాయి. వైదిక మత సిద్ధాంతాలన్నీ కూడా మరుగున పడిపోయినాయి అన్నమాట. ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. సమాజంలో అశాంతి అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే రాజరాజు తండ్రి పేరు విమలాదిత్యుడు అనమాట. ఆయనకి 2 భార్యలు. రాజరాజు వచ్చేసి పెద్ద భార్య సంతానం. ఈమె వైదిక మతాన్ని అనుసరించేది కాబట్టి రాజరాజు కూడా వైదిక మతాభిమాని అవుతాడు. అయితే రెండవ భార్య జైన మతావలంబకురాలు కాబట్టి ఆమెకు పుట్టినటువంటి కుమారుడు జైన మతాభిమాని అయినాడు. అంతేకాకుండా మామూలుగా మనకు తెలిసిన విషయమే కదా, 2 అన్నదమ్ములు ఉంటే ఎట్లాగైతే ఆస్తి కోసం పోట్లాడతారో అదేవిధంగా వీళ్ళు రాజ్యం కోసం అని చెప్పేసి గొడవ పెట్టుకున్నాడు అనమాట. తమ్ముడు ఎప్పుడు ఈయన కర్ణాటక ప్రాంతంలో బాదామి చాళుక్యులు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళను తూర్పు చాళుక్యులు అంటారు. కర్ణాటక ప్రాంతంలో ఉన్న వాళ్ళని పశ్చిమ చాళుక్యులు లేదంటే బాదామి చాళుక్యులు అంటారు. వాళ్ళు కూడా కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా జైన మతం అనేటువంటిది ప్రచారంలో ఉంది. జైన మతం, బౌద్ధ మతం ఇవి ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. రాజరాజు తమ్ముడు ఏం చేస్తాడు, ఈ జైన మతాన్ని అనుసరించేటువంటి వాళ్ళతో కలిసి నాకు ఎట్లాగైనా సరే రాజ్యం సంపాదించి పెట్టమని చెప్పి వాళ్ళను కోరుతాడు. దాంతో ఏమవుతుంది, వాళ్ళు సహాయం చేస్తారు, ఇతను యుద్ధం చేయడం, ఇట్లా ఈ నిత్యం యుద్ధాలతోనే నడుస్తుందన్నమాట. యుద్ధాలతో నడుస్తున్నప్పటికీ అప్పుడు యుద్ధాలు నడిచినా కూడా సరే, యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో రాజ్యం అస్థిరంగా ఉన్నప్పటికీ ఎంత ఇదైనా కూడా ఇదంతా కూడా సామాజికమైనటువంటి అశాంతి అనే దాన్ని తొలగించాలి అంటే తిరిగి వైదిక మత ధర్మాన్ని పునరుద్ధరించాలి. వైదిక మతం యొక్క సిద్ధాంతాలను తిరిగి మరి ప్రజల్లో ప్రచారం చేయాలి అంటే దానికి మహాభారతాన్ని మించినటువంటి కావ్యం ఇంకొకటి ఉండదు. కాబట్టి తెలుగులో మహాభారత రచన చేయమని రాజరాజు కోరుతాడనమాట. మరి అంత గొప్ప కావ్యాన్ని రచన చేయాలి అంటే ఈయనకున్నటువంటి అర్హతలు ఏంటి అంటే ఆ అవతారిక అనేది మొదలు పెట్టినాడు కదా నన్నయ్య భట్టు. ఆ అవతారికలోనే తన గురించి తాను చెప్పుకుంటాడనమాట. తను అవిరళ జపహోమ తత్పరుడు అంటాడు. నిత్యము కూడా జపాలతో హోమాలతో కాలం గడిపేవాడు. అంతేకాకుండా నిత్య సత్యవచనుడు, అసత్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆడనటువంటి వాడు. ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు. తెలుగు సంస్కృతము 2 భాషల్లో కూడా ఎంతో అందంగా కావ్య రచన చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ జపహోమ తత్పరుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు, ఇది హైందవ మత సంప్రదాయం అన్నమాట. నిత్యము త్రికాల సంధ్యలలో సంధ్యార్చన చేయడము, నిత్యము ఎప్పుడు కూడా హోమాగ్ని అనేటువంటిది ఆరిపోకూడదు అనమాట ఒక గృహస్థు ఇంట్లో. ఇవన్నీ కూడా హైందవ ధర్మాలు. అంతేకాకుండా బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు అని కూడా చెప్పుకుంటాడు. అన్ని రకాలైనటువంటి పురాణాలు ఇవన్నింటినీ కూడా చదివినటువంటి వాడు, అవపోసన పట్టినటువంటి వాడు. ఎందుకంటే వ్యుత్పత్తి అనేది కూడా కవికి చాలా అవసరం. వ్యుత్పత్తి అంటే ఏంటి, లోకాన్ని పరిశీలించడము అంటే లోకంలో ఉన్నటువంటి మానవ స్వభావము ఇవన్నింటినీ కూడా పరిశీలించడము. అంతేకాకుండా కావ్యాలను చదవడం, తనకంటే ముందున్నటువంటి కావ్యాలను చదవడము, తర్వాత శాస్త్రాలను చదవడము, ఆ తర్వాత పెద్దవాళ్ళ గొప్పవాళ్ళ దగ్గర మంచి మంచి విషయాలు నేర్చుకోవడము, ఇవన్నింటి వలన వచ్చేటువంటి పరిజ్ఞానం ఉంది కదా, దాన్ని వ్యుత్పత్తి అంటారు. కాబట్టి అవన్నీ చదివి అవన్నీ అవపోసన పట్టి లోకాన్నంతా కూడా బాగా తెలుసుకున్నప్పుడే దేన్నైనా రాయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి నేను ఇవన్నీ చదువుకున్నాను, ఈ విధమైనటువంటి ప్రవర్తన నాది, కాబట్టి ఈ గొప్ప కావ్యాన్ని రచన చేయడానికి నాకు అర్హత ఉంది అని చెప్పి ఆయన చెప్పుకుంటాడనమాట. మరి ఈయన కవిత్వ లక్షణాలు ఏంటి అని చూస్తే ఈయన కవిత్వ లక్షణాలు 3 ఉన్నాయి.
ఒక పద్యంలో చెప్తాడనమాట. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరుల అక్షర రమ్యతను ఆదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్ అని చెప్పి ఒక పద్యంలో చెప్పుకుంటాడనమాట. సారమతిన్ కవీంద్రులు, సారమతులైనటువంటి వాళ్ళు. సారమతులు అంటే అర్థం ఏంటి? కవి ఏ హృదయంతో ఆలోచించి రచన చేస్తాడో అదే హృదయంతో అదే ఆలోచనతో దాన్ని అర్థం చేసుకుని భావన చేయగలిగినటువంటి వాళ్ళు సారమతులు అని పేరు అనమాట. అటువంటి సారమతులైనటువంటి వాళ్లకు ఎటువంటి కవితా గుణం నచ్చుతుందంట? ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటువంటి ఒక గుణం. ప్రసన్న కథ అంటే ఏంటి? కథను చదివినంతసేపు ఎంతో ఆనందం కలిగించేదిగా, ఆహ్లాదం కలిగించేదిగా ఉండడం, దాన్ని ప్రసన్న కథ అంటారనమాట. ఆ ప్రసన్న కథ దేంతో కూడి ఉంటుందంట? అర్థయుక్తితో కలిసి ఉంటుంది. అర్థయుక్తి అంటే అర్థమేమి? ఏదైనా సరే ఒక విశేషమైన అర్థం. మహాభారతంలో చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నింటిలో కూడా ఒక విశేషార్థం, అంతా చదివిన తర్వాత ఆహా ఎంత బాగా ఉంది కదా ఇది అనిపించేటువంటి గుణం, దాన్ని అర్థయుక్తితో కూడి ఉండడము అంటారు. కాబట్టి ఈ ప్రసన్న కథ, ప్రసన్నమైనటువంటి కథ అర్థయుక్తితో విశేషమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి కథగా ఉండడము అనేది మొదటి లక్షణంగా చెప్పుకుంటాడు. ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు, కేవలం కవిలాగా భావించి కవిలాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అని. రెండవ గుణం అక్షరరమ్యత. అక్షరరమ్యత అంటే ఏంటి? చదివినప్పుడు చెవులకు ఇంపుగా ఉండేటువంటి గుణాన్ని అక్షరరమ్యత గుణము అంటారనమాట. అంటే చదువుతూ ఉంటే శ్రవణపేయంగా ఉంది అంటారు. బహువన పాదపాబ్ది కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక చెయ్యైన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడునని చెప్పేసి ఒక పద్యం ఉంది మహాభారతంలో ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానము అనే దాంట్లో. అక్కడ ఉదంకుడు సర్పాలను పూజిస్తున్నాడు, సర్పాలకు చెప్పుకుంటున్నాడు అనమాట. ఆ తక్షకుడు అనేవాడు కుండలాలు తీసుకెళ్ళినాడు, ఆ కుండలాల కోసం ఆ తక్షకుడిని తనకు అప్పగించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ పాము బుసలాంటి శబ్దం కలిగించేలా రచన చేయడము అనేటువంటిది, అది శిల్పము అనేటువంటిది కవితా శిల్పం దృశ్య చెప్పుకున్నప్పటికీ కూడా అక్షరరమ్యత అనేది కూడా మనకు అందులో కనిపిస్తుంది. సకారం అది, ఆ సకారం అంతా కూడా పాము బుసలాగా కనిపిస్తుంది అనమాట. అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికి జలధిసాయికి పాయక శయ్యైన ఆ యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడును. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి శిల్పం. ఆ శిల్పము అంతేకాకుండా అక్షరాన్ని తిరిగి తిరిగి మళ్ళీ అదే ఆవృత్తి చేయడం ద్వారా వచ్చేటువంటి ఒక అందం, దీన్ని అక్షరరమ్యత అంటారు. మూడవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అన్నాడు. మహాభారతంలో కేవలం కథ మాత్రమే కాదు, ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాల పరిజ్ఞానం కూడా ఉంది మనకు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా ఆ పద్యంలో, ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనిపిస్తుంది అని. కాబట్టి అనేక రకాలైనటువంటి శాస్త్రాల పరిజ్ఞానం అంతా కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మానవ స్వభావాల గురించే కదా చెప్తూ ఉన్నాము. కొన్ని వందల కొద్ది పాత్రలు ఉన్నాయి ఇందులో, కొన్ని వందలు వేల కొద్ది పాత్రలు ఉన్నాయి మహాభారత కావ్యంలో. కాబట్టి ఆ మానవ స్వభావాన్ని అంతటినీ కూడా చెప్పేటప్పుడు ఈ దానికి సంబంధించి నీతులను చెప్పడం. అంటే నీతులు చెప్పడం అంటే ఏంటి? ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా నీతి బోధ అనేటువంటిది మనిషి సక్రమ మార్గంలో నడవడానికి చేసేటువంటి బోధ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ సందర్భంలో అనేక రకాలైనటువంటి మనోహరమైనటువంటి అర్థాన్నిచ్చే సూక్తుల సమూహం అనేటువంటిది కూడా నా కావ్యంలో చాలా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు. ఇంకా కావ్యాన్ని శ్రీకారంతో మొదలు పెట్టడం అనేది కూడా ఈయన మొదలుపెట్టినటువంటి సంప్రదాయమే. శ్రీకారం అంటే ఏంటి? మామూలుగా మన హైందవ ధర్మం ప్రకారం లేకపోతే హిందూ సంప్రదాయం ప్రకారము ప్రతి ఒక్కటి శుభప్రదంగా మొదలు కావాలి అనేటువంటిది ఒక అలవాటు ఉందన్నమాట. మామూలుగా మనం అందుకే కదా ఏదైనా పూజలు చేయడానికి ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే దేవుడికి నమస్కారం పెట్టుకోనో లేకపోతే ఏదో ఒక పూజ మొదలు పెట్టుకోనో ఈ విధంగా చేస్తాం. కాబట్టి ఆ శుభప్రదమైనటువంటి ప్రారంభం అనేది కావాలి. కాబట్టి సాహిత్యంలో కూడా దాన్ని ఒక సంప్రదాయంగా ఆయన ప్రవేశపెట్టినాడు అనమాట, కావ్యాన్ని శ్రీకారంతో. అంతేకాకుండా ప్రారంభ శ్లోకం ఇష్టదేవతా ప్రార్థనతో చేయాలి అనేటువంటిది కూడా ఈయన అవతారికలో మొదలుపెట్టినటువంటి సంప్రదాయమే. దానికి అయితే
తాను తెలుగు కావ్యాన్ని రాస్తున్నప్పటికీ సంస్కృతం దేవభాష కాబట్టి ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు సంస్కృతంలో స్తుతిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక సంస్కృత శ్లోకంతో కావ్యాన్ని ప్రారంభిస్తాడు. శ్రీవాణి గిరిజాశ్చిరాయు దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మావహంత్య నిహతాం స్త్రీపుం సంయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే అనేటువంటిది అది ఆ పద్యం, ఆ శ్లోకం అన్నమాట, ప్రారంభ శ్లోకం. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళ భార్యలు ఎవరు? లక్ష్మి సరస్వతి, లక్ష్మి పార్వతి. శ్రీ అంటే సరస్వతి, శ్రీ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి, గిరిజ అంటే పార్వతి. వాళ్ళని ముగ్గురిని వీళ్ళు ఎక్కడెక్కడ ధరించినారంట? లక్ష్మీదేవిని విష్ణు వక్షస్థలంలో ధరిస్తే, బ్రహ్మ నాలుక పైన సరస్వతిని ధరిస్తే, శివుడు తన సగం శరీరంలో పార్వతిని ధరించినాడనమాట. అటువంటి త్రిమూర్తులు మనకు శుభాలు కలిగిస్తారు అనేటువంటి ఒక ఆశీర్వచన పూర్వకమైనటువంటి శ్లోకంతో ఈయన మహాభారత కావ్యాన్ని మొదలుపెట్టినాడనమాట. ఇది మహాభారత కావ్యానికి సంబంధించి. తర్వాత నన్నయ్యకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఇప్పుడు మన ప్రస్తుత పాఠ్యభాగం విషయానికి వస్తే, ఇందులో సభాపర్వంలోంచి తీసుకున్నటువంటి పాఠం అన్నమాట ఇది. సభాపర్వంలో అక్కడ కథ ఏమవుతుంది మనకు తెలిసిందే కదా. కౌరవులు పాండవులు ఎప్పుడు నిత్యం కొట్లాడుతూ ఉంటారనమాట, గొడవలు పడుతూ ఉంటారు. ధర్మరాజును యువరాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత దుర్యోధనుడు ఎప్పుడు వీళ్ళని చంపించాలా అనేటువంటి ఆలోచనతోనే ఉంటాడు. అందుకే ఏం చేస్తాడు, లక్క ఇల్లు కట్టిస్తాడనమాట. వారణావతం అనే ప్రదేశానికి పంపించి అక్కడేదో గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తే, సరే ధర్మరాజు నేను అక్కడ వెళ్ళి ఆ సమస్యను చూస్తాను అని చెప్తాడు. అక్కడ లక్కతో చేసినటువంటి ఇల్లు కట్టిస్తాడనమాట. లక్క పూత ఉంటుంది, పై పూత. అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఆ ఇంటిని తగులబెట్టినప్పుడు అక్కడి నుంచి తప్పించుకుపోయి ఏకచక్రపురము అనే చోట వీళ్ళు బ్రాహ్మణ వేషాలలో అగ్రహారంలో దాచిపెట్టుకొని ఉంటారు. అక్కడ అదంతా కథ జరుగుతుంది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత పాండవులు బ్రతికే ఉన్నారనే విషయం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళని పిలుచుకొని వస్తారనమాట. భీష్ముడు వాళ్ళని తీసుకుమళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తారు. ఇదంతా బాగలేదు, ఇంకా ఈ విధంగా గొడవలు పడడం మంచి పద్ధతి కాదు, రాజ్యాన్ని రెండుగా విభజించాలి అని చెప్పి అప్పుడు హస్తినాపురం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దుర్యోధనుడి రాజ్యం కిందికి వస్తాయి. తర్వాత ఇంద్రప్రస్థము అనేటువంటిది ఒక ప్రదేశాన్ని చూపిస్తారు. అది అంతా కూడా అడవి అనమాట, అక్కడ ఏమీ ఉండదు. సరే అక్కడ మీరు రాజధానిని కట్టుకొని మీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి పంపిస్తారు. అదంతా అక్కడ ఉన్నటువంటి ఆ అడవినంతా కూడా చదును చేసుకొని వీళ్ళు రాజధాని అంతా కూడా నిర్మించుకుంటారు. అంతా అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ రాజ్యాన్ని చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో నారద మహర్షి అక్కడికి వస్తాడనమాట. మామూలుగా ఈ ఋషులు మొదలైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు రాజ్యాలను దర్శించడము, అక్కడ రాజులను కుశలం అడగడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకొక పని ఏం చేస్తారు అంటే, రాజ్య పరిపాలన ఏ విధంగా సాగుతూ ఉంది, అన్ని శాస్త్రాల్లో చెప్పినట్టుగా చేస్తున్నావా లేదా, వాళ్ళని ఎట్లా చూస్తున్నావు, వీళ్ళని ఎట్లా చూస్తున్నావు, వాళ్ళతో ఏ విధంగా ఉంది నీ ప్రవర్తన, ఇవన్నీ విషయాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటువంటి ఋషులు కదా, వాళ్ళకి ఏం అవసరము అంటే వాళ్ళు ఒక హెచ్చరికగా వీళ్ళకి చెప్తూ ఉంటారనమాట. ఏమయ్యా, ధర్మాన్ని తప్పకుండా పరిపాలన చేస్తున్నావా లేదా, నా విష్ణువు పృథివీపతి అని చెప్పేసి చెప్తారు. అంటే విష్ణుమూర్తి రాజు విష్ణువుతో సమానమైనటువంటి వాడు అని. అటువంటి రాజు ఇంకొకటి ఏంటి అంటే, యథా రాజా తథా ప్రజ అనేటువంటి నానుడి కూడా ఉంది. రాజు అనేవాడు మంచివాడుగా ఉండాలి, ఉత్తమమైనటువంటి గుణాలు కలిగి ఉండాలి. రాజు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. రాజు తప్పు చేస్తే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తప్పు చేస్తారు. అందుకే కదా రాముడు ఎవడో ఒకరన్నాళ్లే అని చెప్పి ఆలోచించకుండా సీత పైన మాట వచ్చింది అనే దీంతోనే ఏం చేస్తాడు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను అనుసరిస్తారు కాబట్టి నేను తప్పు చేయకపోయినా అది తప్పు చేసినట్టుగా ప్రజల్లో వెళుతూ ఉంది కాబట్టి సీతను నేను పరిత్యాగం చేయాల్సిందే అని చెప్పేసి గర్భవతిగా ఉన్నా కూడా ఆమెను తీసుకెళ్లి అడవుల్లో వదిలిపెట్టేయమని చెప్తాడు. అంటే రాజు అనేవాడు మంచి చేస్తే ప్రజలు కూడా మంచిగానే ఉంటారు, రాజు ప్రవర్తనను బట్టి ప్రజల ప్రవర్తన కూడా ఉంటుంది అని చెప్తారనమాట. ఆ విధంగా రాజు అనేవాడు గొప్పవాడిగా ఉండాలి, గొప్ప లక్షణాలు కలిగి ఉండాలి. అందుకే ఆ విధమైనటువంటి లక్షణాలు మీకు ఉన్నాయా లేదా, ఆ విధంగా మీరు చేస్తున్నారా లేదా, రాజ్యపాలన సక్రమంగా జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక్కొక్కసారి వచ్చి వాళ్లకు గుర్తు చేస్తూ ఉంటారు. మీరు ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా నడుచుకోవాలి అని చెప్పేసి వాళ్లకు గుర్తు చేయడానికి కోసం కూడా ఆ విధంగా అడుగుతూ ఉంటారనమాట. అట్లా వాళ్ళు వచ్చి, నారద మహర్షి వచ్చి ఈయనను అడుగుతాడనమాట, ధర్మరాజును.
మీ వంశమున నరదేవోత్తములదైన సద్ధర్మ మార్గంబు సలుపుదయ్య ధర్మ విదుండవై ధర్మార్థ కామంబు లొండొంటి బాధింపకుండా ఉచిత కాల విభక్తములుగా లీల సేవింతే ధర్మమునంద చిత్తంబు నిలిపి ఎమ్ముల నపర రాత్రములందెప్పుడు చింతింతే నిజబుద్ధి చేయదగిన రాజకృతంబుల తిరంబుగా నిఖిల నియోగ వృత్తులందు యోగ్యులైన వారి కరం గారవమున పంచితే నీవు వారిదైన నేర్పెరింగి మీ వంశమున నరదేవోత్తములదైన సద్ధర్మ మార్గంబు సలుపుదయ్యా ఓ రాజా మీ వంశంలో నరదేవోత్తములు అంటే ఎవరు? భూమి మీద దేవతలు ఎవరు అంటే బ్రాహ్మణులు అని చెప్పినారనమాట. విప్రులు లేకపోతే బ్రాహ్మణులు, భూసురులు అని వాళ్లకు పేరు. ఎందుకంటే ఆర్యుల కాలంలో వాళ్ళ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులది అగ్రస్థానం. ఎందుకంటే వేద విజ్ఞానము ఇవన్నీ కూడా, వేద సంపద విజ్ఞానము శాస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నమాట. వాళ్ళ రక్షణలో ఉన్నాయి. వాళ్ళు ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా దాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని బదలకుండా పాటిస్తున్నావా లేదా? నరదేవోత్తములదైన సద్ధర్మ మార్గంబు. ధర్మము అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందంట. నిత్యము, ఆపద్ధర్మము అని. నిత్యధర్మం అంటే ఏంటి? మారనిది, ఎప్పటికీ కూడా మారకుండా ఉండేటువంటిది నిత్యధర్మం. సూర్యుడు తూర్పున ఉదయించడము, వర్షాలు కురవడం, ఆకాశంలోంచి మేఘాల నుంచి వర్షాలు కురవడం, ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిని నిత్యధర్మాలు అంటారు. అట్లా కాకుండా ఆపద్ధర్మాలు అంటే ఆపద సమయంలో తీసుకునేటువంటి కొన్ని విషయాలు. అంటే అక్కడ ఒకవేళ తప్పు చేసినా కూడా ధర్మం కిందికే వస్తుంది. ఆపత్కాలంలో పాటించేటువంటి ధర్మాలు అన్నమాట. కాబట్టి మీ వంశమున నరదేవోత్తములదైన సద్ధర్మ మార్గంబు సలుపుదయ్యా. ఆ బ్రాహ్మణులు చెప్పినటువంటి సద్ధర్మ మార్గము, ఆ ధర్మ మార్గాన్ని ఎప్పుడూ విడవకుండా ఉన్నావు కదా. ధర్మ విదుండవై ధర్మార్థ కామంబు లొండొంటి బాధింపకుండా ఉచిత కాల విభక్తములుగా లీల సేవింతే. ధర్మ విదుండవై, ధర్మం తెలిసినటువంటి వాడవై. ధర్మం తెలిస్తేనే తప్ప రాజు రాజ్యపాలన చేయలేడనమాట. అంటే అన్ని రకాలైనటువంటి శాస్త్రజ్ఞానాలు తెలిసి ఉండాలి. అంతేకాకుండా ధర్మాన్ని కూడా బాగా తెలిసినటువంటి వాడై ఉండాలి. అట్లా ఉంటే తప్ప అన్ని రకాలైనటువంటి తీర్పులు ఇవ్వడం కానీ, లేదంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కానీ, ఏ సమయంలో ఏం చేయాలనేటువంటి విచక్షణ కలిగి ఉండడం ఇదంతా కూడా చేయలేడు. కాబట్టి ధర్మ విదుండవై ధర్మార్థ కామంబు లొండొంటి బాధింపకుండా, ధర్మము, అర్థము, కామము వీటిని పురుషార్థాలు అని పిలిచినారనమాట. మామూలుగా చతుర్విధ పురుషార్థాలు అంటారు. చతుర్విధ పురుషార్థాలు అంటే 4 పురుషార్థాలు ఉన్నాయి మనకు: ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటివి. అయితే వీటిల్లో మోక్షము అనేటువంటి దాన్ని అపవర్గ పదవి అన్నారు. అపవర్గ పదవి అంటే అది ఇంకా జన్మరాహిత్య స్థితి అన్నమాట. అది ఎంతో గొప్ప వాళ్ళకు మాత్రమే దక్కుతుంది. ఇక ధర్మము, అర్థము, కామము హైందవ ధర్మంలో ఉన్నటువంటిది ముఖ్యంగా ఇవే పురుషార్థాలను, చతుర్విధ పురుషార్థాలను పాటించడము, వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను పాటించడము, ఇవన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి జీవన మార్గానికి దోహదం చేస్తాయి అని మన వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. అందుకు ధర్మార్థ కామములు. రాజు కర్తవ్యం ఏంటి అంటే పురుషార్థాలను రక్షించడము, పురుషార్థాలన్నింటినీ కూడా కాపాడము, అంతేకాకుండా వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను వీటన్నింటినీ కూడా పరిరక్షించడం ఇది రాజు కర్తవ్యం అని చెప్తారు. కాబట్టి ధర్మార్థ కామంబు లొండొంటి బాధింపకుండా, ధర్మము, అర్థము, కామము ఒకదాన్ని ఒకటి బాధించకుండా. ఎందుకంటే సంపదలు, తర్వాత కామవాంఛ తీర్చుకోవడం ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి వినాశనానికి దారితీస్తాయి. అవన్నీ కూడా ధర్మబద్ధంగానే జరగాలి అని. అర్థము, కామము అనేటువంటివి మనిషిలో అనేక రకాలైనటువంటి విపరీతమైన ధోరణులను తీసుకొస్తాయన్నమాట. అంటే అర్థము అంటే ఏంటి? సంపద. సంపద అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే కదా. ఆ సంపద పైన మితిమీరినటువంటి వ్యామోహం ఉంటే వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా కూడా వెనకాడరనమాట. అందుకే అర్థము అనేటువంటిది, సంపద అనేటువంటి దాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలి అని చెప్పినారు. అట్లే కామము అనేది, కామం అంటే ఏంటి? శారీరకమైనటువంటి కోరికల్ని తీర్చుకోవడము అనేది. ప్రతి జీవికి శారీరకమైనటువంటి వాంఛలు సహజమే. ఆహార భయ మైథునంబులందు, ఆహార నిద్ర భయ మైథునంబులు సర్వజంతువులకు సమానము అని చెప్పేసి పంచతంత్రంలో ఒక మాట ఉందన్నమాట.
అంటే ఆహారం విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, భయం విషయంలో కానీ, మైథునం అంటే స్త్రీ పురుషుల కలయిక, ఇవన్నీ కూడా అన్ని జంతువులకు సమానమే అని చెప్పేసి చెప్తారు. మానవుడు కూడా జంతువే, విపాత్తు అంటారనమాట, రెండు కాళ్ళతో నడిచేటువంటి జంతువు. కాబట్టి కామము అనేటువంటిది కూడా తీర్చుకోవడానికి దానికి కూడా ఒక నియమం అనేది ఉంది. ధర్మబద్ధమైనటువంటి కామాన్ని తీర్చుకోవాలి. ధర్మబద్ధంగా కామాన్ని ఏ విధంగా నేర్చుకుంటారు? కేవలము అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భార్య ద్వారా మాత్రమే దాన్ని తీర్చుకోవాలి అని చెప్పేసి ధర్మం చెప్తుందన్నమాట. కాబట్టి ఈ ధర్మార్థ కామములు ఒండొంటి బాధింపకుండా, ఒకదాన్ని ఒకటి బాధించకుండా, ఉచిత కాల విభక్తములుగా లీల సేవింతే, వాటికి సరైనటువంటి కాలాన్ని నియమించుకొని, అంటే అర్థ సంపాదన అనేటువంటిది ఎప్పుడు చేయాలి, తర్వాత కామవాంఛలు ఏ విధంగా తీర్చుకోవాలి, ఇటువంటివన్నీ కూడా దానికి దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది కదా. ఆ సమయాలన్నింటినీ కూడా నువ్వు పాటిస్తున్నావు కదా. ధర్మమునంద చిత్తంబు నిలిపి, ధర్మం పైన చిత్తం మనసు నిలిపి, ధర్మాన్ని పాటించేటువంటి వాడికి అర్థకామాల విషయంలో జాగ్రత్త అనేటువంటిది ఉంటుందన్నమాట. ధర్మబద్ధంగానే అవన్నీ కూడా చేస్తాడు. ఇమ్ముల నపరరాత్రములందెప్పుడు చింతింతే నిజబుద్ధి చేయదగిన రాజకృతంబుల. ఇమ్ముల నపరరాత్రముల, ఎప్పుడైనా సరే అర్ధరాత్రి, ఏ రాత్రి సమయంలోనైనా సరే, ఎప్పుడైనా సరే నిజబుద్ధి చేయదగిన రాజకృతంబుల, రాజకార్యాలన్నీ ఉంటాయి కదా, ఏ సమయంలో ఏం చేయాలి అనే దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటావా? రాజు అనేవాడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలంట, ఏమరపాటు నానీతి లేకుండా ఉండాలి. కాబట్టి ఏ సమయంలోనైనా సరే నీకు చేయదగినటువంటి పనులు ఏమున్నాయి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా. తిరంబుగా నిఖిల నియోగ వృత్తులందు యోగ్యులైన వారి కరము గారవమ్మున పంచితే. నిఖిల నియోగ వృత్తులందు అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి, రాజకార్యాలు అనేటువంటివి చాలా ఉంటాయన్నమాట. అవి చేయడానికి సమర్థులైన వాళ్ళు ఎవరున్నారు అనేది ఎన్నుకోవడం కూడా రాజుకు పని. అంటే ఈ పని చేయడానికి తగిన వాడెవరు, వాడిని మాత్రమే నియోగించాలన్నమాట. కాబట్టి నియోగ వృత్తులందు యోగ్యులైనటువంటి, యోగ్యత అంటే ఏంటి, అర్హత, వీళ్ళైతే ఈ పనిని సక్రమంగా చేసుకొని రాగలరు అనేసి తెలుసుకోవడం అన్నమాట. ఇప్పుడు రామాయణంలో సీతను గురించి వెతకడానికి 4 దిక్కులకు వీళ్ళని పంపిస్తాడు అనమాట, వానరులను పంపిస్తున్నాడు సుగ్రీవుడు. వాళ్ళని పంపించేటప్పుడు ఏ వైపు సీత ఉంటుంది అని ఎక్కువగా గట్టిగా నమ్ముతున్నారో ఆ వైపుకి ఎవరిని పంపిస్తున్నారు? హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు మొదలైనటువంటి వాళ్ళనందరినీ కూడా దక్షిణ దిక్కుకు పంపిస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ సీత ఉండొచ్చు అనేటువంటి నమ్మకం ఎక్కువగా ఉంది వాళ్ళకు, వీళ్ళైతే వెళ్ళి సాధించగలుగుతారు అనేటువంటి నమ్మకం కూడా ఎక్కువగా ఉంది. మరి ఇంకొక విషయం ఏంటి అంటే, రాముడు తన అంగుళీకాన్ని ఎవరికి ఇచ్చినాడు? తన ఉంగరాన్ని తీసుకొని ఎవరికి ఇచ్చినాడు? హనుమంతుడికి ఇచ్చినాడు. అంటే హనుమంతుడు తప్పనిసరిగా సీతను వెతుకుతాడు, సీత ఎక్కడుందో కనుక్కుంటాడు, ఆమె వరకు తన క్షేమవార్త చేరుస్తాడు అనేటువంటి నమ్మకం రాముడికి ఉంది కాబట్టి హనుమంతుడికి ఉంగరం ఇచ్చినాడు అనమాట. అంటే ఎవరికైతే యోగ్యత ఉందో వాళ్ళను మాత్రమే ఎన్నుకోవడము అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ విధంగా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఏ పని ఎవరు చేయగలరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్లకు ఆ పనిని అప్పగించడము అనేటువంటిది కూడా రాజు కర్తవ్యం. కాబట్టి ఆ విధంగా నువ్వు చేస్తున్నావా? కరము గారవమ్మున పంచితే, వాళ్ళను ఈసడించుకోవడము లేకపోతే తిట్టడము ఇటువంటి పనులు చేయకూడదనమాట. వాళ్ళపైన చాలా మర్యాదను చూపించాలి, వాళ్ళకు కూడా ఎంతో గౌరవించి మీరు ఈ పని చేయగలరు అనేటువంటి నమ్మకం వాళ్లకు కలిగించి చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తున్నావా లేదా? వారిదైన నేర్పెరింగి, వాళ్ళకున్నటువంటి నైపుణ్యతను తెలుసుకొని నీవు ఈ పనులు చేస్తున్నావా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సరే, మిగిలినటువంటి పాఠము మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము చదువుకుందామమ్మా. ఎంతమంది జాయిన్ అయినారు? Six members, ma'am. 6 members.